అయితే మరి ఒక పక్కనేమో అంటే ఇప్పుడు చిరంజీవితో మొదలుపెట్టారు. అంటే ఒక ప్రాపర్ డైరెక్టోరియల్ డెబ్యూ అనేది చేస్తున్నారు కదా! యెస్. సో, మీకు ఫేవరెట్ హీరో అనేసరికి చిరంజీవి గారు అంటున్నారు. సో, లైనప్ అనేది అంటే మనకి ఒకవేళ ఆ థాట్ వస్తే అంటే ఎప్పుడన్నా మనకు అవకాశం వస్తే అనే దాని కోసం కొన్ని ఏసి పెట్టుకుంటాం కదా! అలా ఒక ప్రాపర్‌గా ఒక లైనప్ ఉన్నాయా స్టోరీస్ లేదంటే ఉన్నాయి. ఉన్నాయి. లే అంటే నాయి ఒక 2, 3 స్టోరీస్ వేరేవి ఉన్నాయి. హ్మ్. కాకపోతే ఇంకొంచెం ప్లానింగ్ జేసుకోవాలి. హ్మ్. చిరంజీవి గారి దగ్గరికెళ్ళాలంటే ఆ ప్రాపర్ ప్లానింగ్ వేరేదుండాలి. హ్మ్. హ్మ్. బట్ ఇప్పుడున్న మూవీస్‌లో వేరే మూవీస్‌లో అయితే ఒక థ్రిల్లర్ ఒకటుంది. ఒక యెస్. యాక్షన్ నేను యాక్షన్ ప్యాక్డ్ హాలీవుడ్ స్టైల్‌లో ఉంటది ఒక హ్మ్. మూవీ. హ్మ్. ఆ మూవీ ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాం. యెస్. సో, ఒకటి కోర్ట్ రూమ్ డ్రామా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అంటే స్టోరీస్. ఒకప్పుడు చాలా టైం అంటే ఒక 4, 5 పెద్ద సినిమాలు చేసి అలా ఉండేది. ఒకప్పుడు వేరు. అవును. ఇప్పుడు అలా లేదు. ఒక్క వెబ్‌లో అయినా ఒక హిట్ కొడుతున్నామంటే ఇమ్మీడియేట్‌గా పెద్ద హీరో వస్తున్నాయి. కరెక్ట్. వచ్చేస్తున్నాయి. అంటే వాళ్ళు చూస్తున్నారు మీరన్నట్టు ఒక మెతుకు చాలు గదా! ఆ! అన్నట్టు థాట్‌లో వాళ్ళుంటున్నారు. అంటే ఒక పెద్ద సినిమాలు చేసిన తర్వాత నా దగ్గర రావాలన్నది లేదు గదా! సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నా చిరంజీవి గారికి గాని పెద్ద హీరోలకి ఎవరికన్నా అంటే మైండ్‌లో ఉన్నారా? అంటే నాకు నేను వాళ్ళ దగ్గరికెళ్ళాలంటే నాకే ప్రిపరేషన్ గావాలి. అవునవును. ఎందుకంటే అక్కడికెళ్ళినప్పుడు వాళ్ళతో నేను శభాష్ అనిపించుకోవాలి తప్ప ఏ ఒక్క మాట రాకూడదనే దాంట్లో ఉన్నా నేను. హ్మ్. సో, వాళ్ళ వాళ్ళ దగ్గరికెళ్ళాలి అంటే వాళ్ళు ఒకవేళ రేపు పిలిచినా నాకు కొంచెం టైం ఇవ్వండి సార్ నేను ప్రిపేర్ చేసుకొనొస్తాను. హ్మ్. ఎందుకంటే మీరు నమ్మకంతో నన్ను పిలిచారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే నిలబెట్టుకోవాలి. నాకు కొంచెం ప్రిపరేషన్ అవసరం అని చెప్పి నేనే ఆ యెస్. టైం అడిగి తీసుకొని మరి ప్రిపేర్ అయ్యి ఎళ్తాను. హ్మ్. సో, దానికి కొంచెం టైం తీసుకోవాలి. టైం తీసుకోవాలి.